గూడూరు సత్రపు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి విరాళంగా ఇచ్చిన స్థలంలో కొంతమంది గ్రావెల్ రోడ్డు వేయగా దేవస్థాన కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్యులు వేసిన రోడ్డును తొలగించే ఏర్పాట్లను చేశారు. గూడూరులో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి పూర్వీకులు పెద్దలు శ్రీ ముగుళ్ళూరు రామస్వామి శెట్టి గారు అమ్మవారికి మెయింటెనెన్స్కి గాను 75 సెంట్లు భూమిని సుమారు 25 సంవత్సరాల కిందట రాసివ్వడం జరిగింది. కానీ మేము దీన్ని డెవలప్ చేయడానికి దేవస్థానానికి సరైన వనరులు లేనందువల్ల దీన్ని కొంచెం మేము డెవలప్మెంట్కి ఆపడం జరిగింది. కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రజలు ఇక్కడ కాలనీ కొంచెం పెద్దదైంది, బాగా జరుగుతుంది. కానీ మాకు తెలియకుండా మా దేవస్థానానికి సంబంధించిన ఆర్యవైశ్యులకి దేవస్థానానికి సంబంధించిన అటువంటి ఈ దాతలు ఇచ్చిన సైట్లో రోడ్డు మాదిరి వేసి మాకు తెలియని వ్యక్తులు రోడ్డు వేయడం జరిగింది. దాన్ని మేము ఈ మధ్య గూడూరులో ఒక 20 రోజుల నుంచి పట్టణ ప్రజలు మా వ్యాపారస్తులకి అంగళ్ళ దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీరు వాళ్ళు రోడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటే మీ సైటుని మిమ్మల్ని ఏమన్నా అడిగారా, మిమ్మల్ని ఏమన్నా పెట్టారా, మీరేంటి గాలికి వదిలేశారు అంటే, దాతలు ఇచ్చిన సైటుని మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు లేదా, మీరెట్టా కొనలేరు, ఇచ్చిన ఆస్తినన్నా కాపాడుకోవాలి కదా, మీరు వయస్సులుగా ఉండి మరి ఎంత భయపడి అసలు దాని జోలికే పోలేదంటే కారణం ఏంటి, మీకుందా లేదా అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తం ఒక వారం రోజుల కిందట మాకు ఈ విషయం తెలియడం, గూడూరు పట్టణం వంటౌన్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది. లెటర్ పెట్టాము. సిఐ గారు ఈసారి మీరు వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తానని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎంఆర్ఓ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ లోపల పక్కా రోడ్డు వేసి మమ్మల్ని మా ఆస్తిని ఇబ్బంది పెడితే మేము ఏం చేయాలనో ఆలోచన రాక ఈరోజు కనీసం ఆ రోడ్డునన్నా చెరిపి మా హక్కుని, మా స్థలాన్ని మేము కాపాడుకునే నిమిత్తం ఇక్కడికి వయస్సులందరూ కూడా రావడం జరిగింది. నిన్న సమావేశాన్ని రాత్రి అమ్మవారి గుళ్ళోనే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మన స్థలంని మనం కాపాడుకున్నాము, దాతలు ఇచ్చినటువంటి స్థలాన్ని పోగొట్టుకుంటే రాబోయే రోజుల్లో ఏ దాత కూడా ఆస్తి ఇవ్వాలని ముందుకు రాడు అని చెప్పడం జరిగింది. కావున నేను పట్టణ ప్రజలను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని పట్టణ ప్రజలనేది ముఖ్యంగా ఈరోజు విలేకరులు కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము ఎవరి మీద ఇబ్బంది పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాత్రం మాకు లేదు. మా స్థలాన్ని మేము కాపాడుకునే నిమిత్తమే మేము ఇక్కడికి రావడం జరిగింది. కావున పట్టణ ప్రజలందరూ మీరు మాకు కుల మతాలకు అతీతంగా మాకు సహకరించి మా అమ్మవారి గుడి ఆస్తిని మాకు పరాధీనం కాకుండా మీ అందరి కోఆపరేషన్ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా పట్టణ ప్రజల్ని, ప్రముఖుల్ని, నాయకుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రెస్ వారిని అందరినీ మరీ కోరుతున్నాను. కన్యకా పరమేశ్వరి టెంపుల్ సంబంధించి మాకు 65 సెంట్ల స్థలాన్ని మాకు దాతలు ఇచ్చారు పూర్వము. దాన్ని వేరే వాళ్ళు దాన్ని అన్యాయక్రాంతం చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని తొలగించేదానికి మేము అందరం ఆర్యవైశ్యులు కుటుంబాలందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చే తలా చేసి ఇది చేయాలనేసి అనుకుంటున్నాము. దీన్ని ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ని ఇప్పుడు దీన్ని దగ్గరుండి క్లియర్ చేసేదానికి సిఐ గారు కూడా వస్తున్నారు. దగ్గరుండి జేసీబీతో క్లియర్ చేయాలనేసి అనుకుంటున్నాము. 1959లో ముగుళ్ళు రామస్వామి గారు మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వీలునామా ద్వారా ఇచ్చిన ఆస్తిది. అప్పటి నుంచి మన దేవస్థానం ఆధీనంలో ఉంది.
అప్పటి నుంచి మన దేవస్థానం ఆధీనంలోనే హద్దులు ఏర్పాటు చేసుకొని ఉన్నాము. దీంట్లో ఏదో కొద్దిగా నడుస్తున్నామని చెప్పి పెట్టుకొని వాళ్ళు ఈరోజు అన్యాయంగా అక్రమంగా రాళ్లు తెచ్చి రోడ్డు ఫార్మేషన్ చేశారు. దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఉండేదానికి లేదు. మా స్థలాన్ని మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇతరుల స్థలం మాకు అవసరం లేదు. దానికోసం ఇప్పుడు అందరం వచ్చాము. దీనికి సిఐ గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం, సర్వే కట్టున్నాం. మీనట్టుగా రోడ్డు దాన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. 1987లో వీలునామా ద్వారా ఆస్తిని వచ్చేసామంటే కనకాపురం దేవస్థానానికి రాయిచ్చాడు. అప్పటి నుంచి వచ్చేసంటే కనకాపురం దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఇక్కడ వెనక పక్క ఈ స్థలం అవతల ఉండేవాళ్ళు నడుచుకునేదానికి రాకపోకలుగా వాడుతున్నారు. ఈరోజు దాన్ని వచ్చేసి పర్మనెంట్గా రబ్బీస్ పోసి దాన్ని పర్మనెంట్ రహదారిగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని మీద వచ్చేసి 1 టౌన్ సిఐకి మేము కంప్లైంట్ ఇచ్చున్నాము, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చున్నాము. ఇది మా స్థలంలో అక్రమంగా వచ్చేసామంటే ఈ విధంగా రబ్బీస్ పోసి దాన్ని రహదారి కింద వాడుతున్నారనేసి చెప్పుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అందరం వచ్చి ఆ రహదారిని వాళ్ళు పోసిన రబ్బీస్ని జేసీబీ ద్వారా నిర్మూలించేదానికి మేమందరం ఆర్వేసులు అందరం వచ్చున్నాము ఇక్కడికి. ఇది వచ్చేసి ఏంటంటే దేవస్థానం ఆస్తి, దేవస్థానం హక్కు. దీంట్లో ఇప్పటివరకు వాళ్ళు నడుచుకుంటున్నారు అంతవరకే. దాన్ని దారిగా పర్మనెంట్గా చేసుకోవడానికి ఎవరికి హక్కులు లేవు. ఈ స్థలం మొత్తం కనకాపురం దేవస్థానానికి సంబంధించింది మాత్రమే. ఇది ఆర్యవైశ్యులు అందరూ ఏకగ్రీవంగా చెప్పాల్సిన విషయం. చెప్తున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇది దేవస్థానానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఈ ఏరియా వాళ్ళందరికీ తెలుసు, ఈ స్థలం మొత్తం దేవస్థానం వాళ్ళదని అందరికీ తెలుసు. కాకపోతే ఏంద్రా అంటే నడుచుకుంటున్నారనేసి మేము గమ్మునున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏంద్రా అంటే వీళ్ళు పర్మనెంట్గా దాన్ని 15 అడుగులు ఉన్న దారిని వచ్చేసామంటే 25 అడుగులు రబ్బీస్ పోయేసి దాన్ని దారి కింద మార్చేస్తున్నారు. 15 అడుగుల దారి కూడా హక్కు లేదు, నడుచుకుంటున్నారు. ఎంతవరకు ఆకపోకల కింద నడుచుకుంటున్నారు. అది మేము వచ్చేసి ఏంటంటే మానవతా దృక్పథంతో నడుస్తున్నారు, పోనీలే అని గమ్మునున్నాం. రేపు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొత్తం వచ్చేసి ఏమంటే కలిపి కట్టే విధంగానే మనం అనుకుంటున్నాం.